2 నిమిషాలు చెప్తానండి. ఒక శబరి యాత్ర బస్సు వెళ్తుంటే పద్ధతి అంటే గురుస్వామి ఉండకున్నా ఒక కన్యస్వామి ఉండాలంట. ఎందుకు అంటే ఆ బస్సుకు ఎలాంటి ప్రమాదం జరగకుండా వారు క్షేమంగా తిరిగి వచ్చేందుకు ఇచ్చేటువంటి బలము గురుస్వామి కాదట, కన్యస్వామి. అంటే దీక్షకు ఆరంభము మొదటి దీక్ష కన్యస్వామి. మీరు సాధారణంగా అబ్జర్వ్ చేయండి, మొదటిసారి దీక్ష తీసుకున్నప్పుడు ఒక రకమైనటువంటి భయం ఉంటుంది. అడుగు తీసి అడుగు వేయాలంటే భయము, మాట మాట్లాడాలంటే భయము, బుక్క నోట్లో పెట్టుకోవాలంటే భయము. అంటే ఇది నేను చేసేది తప్ప ఒప్ప మరి ఇది చేస్తే ఏం జరుగుతుందో, స్వామి కోపం వస్తుందో, అవునా కదా? అట్లాంటి దీక్ష మొట్టమొదటి దీక్ష. అందుకే తర్వాత తృప్తినిచ్చేటువంటి దీక్ష 18వ తారీఖు నారికేళ దీక్ష అంటారు. దీక్షకు ఆరంభం కన్యస్వామి అయితే దీక్షకు తృప్తినిచ్చేటువంటిది 18వ తారీఖు. అందుకే జీవితంలో మరుపురానటువంటివి ఈ 2 మాత్రమే. మిగతా మధ్యలో ఇంకా దీక్ష తీసుకున్నా కూడా మొదటి సంవత్సరము 18వ సంవత్సరం గుర్తుంచుకున్నంతగా మిగతా సంవత్సరాలు అనేటువంటివి సాధారణ గుర్తుండవు. ఎందుకంటే ఇది ఆరంభము, అది తృప్తి. ఇది మనిషి యొక్క జీవితానికి ముఖ్యమైనటువంటిది. మరి అయ్యప్ప పడి పూజలో భాగంగా మరి మన యొక్క కోరికలను కూడా నెరవేర్చేటువంటి ఆ యొక్క కన్యమూల మహాగణపతికి మంచిగా అభిషేకము, అష్టోత్తర శతనామార్చన చేసుకొని జాతకంలో ఉండేటువంటి సమస్త కుజదోషాలను, సమస్త సర్పదోషాలను తొలగించేటువంటి ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకాన్ని ఇప్పుడు మనం ప్రారంభించుకుంటున్నాం. నిజంగా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకం మరి 5 మంగళవారానికి అయ్యప్ప దేవాలయంలో సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు కదండి. మీ జాతకంలో కుజదోషమున్నా కాలసర్ప దోషమున్నా కూడా ఎవరైతే 5 మంగళవారాలు దేవాలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేస్తారో ఖచ్చితంగా వారికి అనుకున్నటువంటి ఫలితం వస్తుంది. వివాహం కానటువంటి వారికి వివాహ ప్రతిబంధక దోషాలు తొలగిపోతాయి. సంతానం లేనిటువంటి వారికి సంతానం కలుగుతుంది. తర్వాత ఉన్నత విద్య కావాల్సినటువంటి ఉన్నత విద్య దొరుకుతుంది. మనము లక్షలు ఖర్చు పెట్టి పూజలు చేయించుకోవాల్సిన అవసరం లేదు. కేవలము 5 మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మంచిగా నమస్కారం చేసుకొని పాలాభిషేకం చేయడం వల్ల జాతకంలో ఉన్నటువంటి సమస్త కుజ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అట్లాంటి మహిమాన్వితమైనటువంటి ఆ ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇప్పుడు అభిషేకాన్ని ప్రారంభించుకుందాం. మరి ఒకసారి మరి మా సప్త కన్య స్వాములకు తోడు నీడగా ఉన్నటువంటి మీ యొక్క కరీంనగర్ దీక్ష తీసుకున్న స్వాములందరికీ కూడా మరి ఒకసారి సాదర స్వాగతం పలుకుతూ మరి ఇంత మంచి పరిపూజకు మరి శ్రమను అందించినటువంటి మా కొరుట్ల స్వాములు, మా వీరు బృందం, మా రతన్ స్వామి బృందం, అదేవిధంగా కొరుట్ల నుంచి వచ్చినటువంటి మా గురుస్వాములు గెర్రిసింగ్ గురుస్వామి బృందము, అదేవిధంగా దుర్గా దేవాలయ బృందము పెండం గణేష్ బృందానికి, అదేవిధంగా మా శబరీష సేవసమితి బృందము గెల్లె దగ్గు నరసయ్య బృందానికి, మరి ఒక్కసారి మా హితుడు మా నిమ్మల నవీందర్, అదేవిధంగా బృందానికి రోహిత్ స్వామికి మరి ఒకసారి సాదర స్వాగతం పలుకుతూ మా నవీన్ స్వామి చిట్టి స్వామి కూడా ఒక్కసారి సాదర స్వాగతం పలుకుతూ మంచిగా ఒక్కసారి 2 చేతుల గురించి మంచిగా మనసారా ఒక్కసారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నమస్కారం చేసుకుందాం. మంచిగా 2 చేతులు పైకి షడాణనం కుంకుమ రక్తవర్ణం మహామతిం దివ్య మయూరవాహనం రుద్రస్య సోణం సురసైన్యనాథం గుహం సదాహం శరణమహం ప్రపద్యే. వటివేల్ మురుగనికి, శక్తివేల్ మురుగనికి, వటివేల్ మురుగనికి, పళనిమలై 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 కోవెల్లో పాలకాబడి సుబ్రహ్మణ్యునికి వేల్ కాబడి, పళనిమలై కోవెల్లో పాలకాబడి సుబ్రహ్మణ్యునికి వేల్ కాబడి, పళనిమలై కోవెల్లో పాలకాబడి సుబ్రహ్మణ్యునికి వేల్ కాబడి, పళనిమలై కోవెల్లో పాలకాబడి సుబ్రహ్మణ్యునికి వేల్ కాబడి.
మరి మా కొరుట్ల పట్టణానికి మా వెంకటేశ్వర భజనా మండలి నిజంగా కూడా భక్తి పారవశ్యంలో మూలము. వారు ఏ దేవాలయంలో ఎట్లాంటి కార్యక్రమాలు జరిగినా ముందుండి భక్తి గీతాల్లో ముందుండి వచ్చినారు. వారి అధ్యక్షులు మా గట్ల ఆనంద్ గురుస్వామి వారికి మరొకసారి సాదర స్వాగతం పలుకుతూ మరొకసారి మా కన్యస్వాముల 7 కన్యస్వాముల వెన్నంటున్నటువంటి కరీంనగర్ స్వాములకు వారి గురుస్వాముల మరొకసారి సాదర స్వాగతం పలుకుతూ మరి సుబ్రహ్మణ్య భజనను కొనసాగించవలసిగా కొత్త ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి భజన అంటే అభిషేక కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా నామ సంకీర్తన కలవు. నామ సంకీర్తనం కలియుగంలో కేవలం నామ సంకీర్తన చేసినంత మాత్రం చేతనే మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయట. ఇంకొకటి చిన్న వినపమండి, నాకు ఎదురుగా చాలామంది నిలబడి ఉన్నారు. వారంతా కూడా ఇంతకుముందు మీ పూజాచార్యుడు చెప్పాను, ఎవరైతే నిలబడి ఉంటారో వారికి అప్పులు అవుతాయట. అప్పులు కావలసినటువంటి కేవలం పూజ చేసేటువంటి వారు తప్పించి వేదిక మీద ఉన్నవారు కూడా ఎవరైతే అప్పులు కావాలో పక్క వాళ్ళు అంటే భజన చేయడం వల్ల ఇంతకు చెప్పిన కలవు నామ సంకీర్తనం కలియుగంలో నామ సంకీర్తనం చేయడం వల్ల మనం ఇప్పటివరకు చేసినటువంటి పాపాలు తొలగిపోతాయట. ఎవరైతే నిలబడి ఉంటారో వారికి మనం ఎవరైతే భజన చేస్తున్నారో కూర్చొని వారు చేసినటువంటి పాపాలు కూడా నిలబడ్డటువంటి వాళ్ళకి వస్తాయట. మరి అప్పులు కావాలి పాపాలు కావాలని నిలబడండి. కొంచెం ముందుకు జరగాలి, కొంచెం ముందుకు జరగాలి, కొంచెం ముందుకు జరగాలి, ముందుకు జరగాలి, మురుగనికి ముందుకు జరగాలి. శరవణ శివకుమార శరవణ శివకుమార శరవణ శివకుమార శంభుకనాథ జయ జయ శంభుకనాథ శంభుకనాథ జయ జయ శంభుకనాథ శరణం శరణం శంభుకనాథ శరణం శరణం శంభుకనాథ శంభుకనాథ జయ జయ శంభుకనాథ శంభుకనాథ జయ జయ శంభుకనాథ